ఇప్పుడు మీరు కాంగ్రెస్ హయాంలో ఆ గౌరవం ఉండేది. రాజశేఖర రెడ్డి ఉన్నా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, రోసయ్య ఉన్నా విధానపరమైన ఇప్పుడు రేవంత్ రెడ్డి టైం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతనే తీసుకుంటున్నాడు కదా డెసిషన్స్. తుమ్మల నాగేశ్వరరావు తీసుకుంటున్నాడు కదా డెసిషన్స్. ఫైనాన్స్ అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారు అక్కడ. దాంతో అలాగే పొన్నం స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడుగా ఆర్టీసీ విషయంలో. ఎట్లాంటి సీఎం పేరు కూడా చెప్తారు, బట్ డెసిషన్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు కదా. అలాంటిది ఇక్కడ జరుగుతుందా? వాళ్ళ సమీక్షలు వాళ్ళే చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ తన సమీక్షలు తనే చేస్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ శాఖల సమీక్షలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. అధికారులు కూడా ఆ మంత్రికి మాట వింటారు. ఈవెన్ దామోదర్ రాజనాథ్ సింగ్ ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టాల ఆరోగ్యానికి సంబంధించి. ఇక్కడ మన ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ని మీటింగ్లు పెట్టి ఉంటాడు. కాబట్టి స్వేచ్ఛ ముఖ్యం. ఆ స్వేచ్ఛ లేనప్పుడు వీళ్ళని లైట్ తీసుకుంటారు. ఫస్ట్ లైట్ తీసుకునేటప్పుడు ఇంకేం జరగదు. దానికి బాధ్యత వరదనాలా? మనం ఆ మంత్రులనే దొంగలు చేసి చూపెడితే పోతుందన్న కోణంలో రాశారు వీళ్ళు వార్తలు, అంతే. అవును. అంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ గురించి చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు, ఆయన సీనియర్ మంత్రి, ఆయన లాంటి వాళ్ళకి కూడా ఏదో ఆయనకు కూడా ఏవో బంధకాలు ఉంటాయా? ఆయనకు కూడా చెప్పే చేయాలి, చెప్పులు వేసుకెళ్ళాలి ఇలాంటివి ఉంటాయా? ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేదు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ శాఖ సమీక్ష చేసిన మంత్రి